గోవర్ధన పర్వత లీల. ఇది ఒక కొండని ఎత్తిన అద్భుతం కాదు. ఇది మన ఆలోచనల్ని ఎత్తిన లీల. బృందావనవాసులు ఇంద్రుణ్ణి పూజించారు అంటే భయంతో చేసిన ఆచారం. వర్షం పడాలి అన్న ఆశ. కృష్ణుడు అడిగాడు, మనకు జీవనం ఇచ్చేది ఎవరు? ఇంద్రుడా, లేదా మన దగ్గర ఉన్న గోవర్ధనమా అని. అర్థం ఇదే. దూరశక్తులపై ఆధారపడటం కాదు, మన చుట్టూ ఉన్న ధర్మాన్ని గౌరవించాలి. ఇంద్రుడు కోపగించుకున్నాడు అంటే పూజ లేనప్పుడు అహంకారం ఎలా స్పందిస్తుందో చూపించాడు. వర్షం కురిసింది అంటే ప్రకృతి కాదు, అహం తెచ్చిన విపత్తు. అందరూ భయపడ్డారు. అప్పుడే కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు. ఒక వేలితో ఎత్తాడు అంటే పెద్ద సమస్యకి చిన్న అవగాహన చాలనేది భాగవత సత్యం. అందరూ కొండ కిందకి వచ్చారు అంటే ఒంటరితనం కాదు, ఐక్యతే రక్షణ. కృష్ణుడు కొండ ఎత్తాడు అంటే ఆకాశాన్ని ఎదుర్కోలేదు, భయాన్ని ఎదుర్కొన్నాడు. వర్షం ఆగింది. ఇంద్రుడి గర్వం కరిగింది. ఇక్కడే భాగవత పరమార్థం. దేవుడు భయాన్ని పెంచడు, బాధ్యత నేర్పిస్తాడు. సందేశం ఒక్కటే, అహంకారాన్ని పూజిస్తే విపత్తు, ధర్మాన్ని ఆశ్రయిస్తే రక్షణ. గోవర్ధన పర్వత లీల. భయం మీద ధర్మం నిలిచిన ఘట్టం. ఇదే శ్రీకృష్ణుని లీల.